ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ విరచిత భాష్యోపేతం. వీరి పేరు పూర్వాశ్రమంలో పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ. తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత స్వామి ఆత్మానంద సరస్వతి గారు, పండిత గోపదేవ శాస్త్రి గారి గురువు గారు. ఈ భగవద్గీత అనుకృతి పండిత గోపదేవ విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. ఈ పుస్తకం మనం గీత రహస్యములు అనే పేరుతో మనం అధ్యయనం చేస్తున్నాం. అసలు గీతలున్న రహస్యం ఏమిటి, ప్రక్షిప్తాలు ఏమిటి, విక్షిప్తాలు ఏమిటి. విక్షిప్తాలు కూడా ఉన్నాయి, కొన్ని తీసేయడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి భగవద్గీతలో, శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణుల వారి ఉపదేశం, శ్రీకృష్ణ గీత కూడా అనవచ్చు. ఎన్నో గీతలు ఉన్నాయి. అష్టావక్ర గీత, సీతాగీత, రామగీత, రకరకాల గీతలు ఉన్నాయి. గురు గీత కూడా ఉంది. ఎన్నో గీత పుస్తకాలు ఉన్నాయి. అందులో ఇది శ్రీమద్ భగవద్గీత, భగవంతుని మాట గీత. ఈ భగవద్గీత కొందరు 700 శ్లోకాలని, 701 అని. 701 ఎందుకంటే ఒక వచనం ఉంటుంది, అది కలిపితే 701. అంటే 700 శ్లోకాలు, ఒకటి వచనం, 701. అది కాకుండా కొందరు ఇంకా 800, 900 ఉన్నటువంటి గీత పుస్తకాలు కూడా ఉంటాయి. తక్కువ కూడా ఉన్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి. ముందు ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, 700 ఎన్ని అనేది ఇది ఇంతే అని చెప్పడం కష్టం. ఎందుకంటే మహాభారతం ఆరంభంలో 4600. తర్వాత మళ్ళీ వాళ్ళ వ్యాసమహర్షి యొక్క శిష్యులు వారు కొంత వివరణ తీసుకొని మొత్తం 10,000 శ్లోకాలు. 10,000. ముందు 5,400, తర్వాత 10,000, తర్వాత 20,000, 25,000, ఇప్పుడు 1,00,000 పైన శ్లోకాలు. 24,000 శ్లోకాలే వ్యాస మహర్షి వారి శిష్యులు కలిసి చేసినటువంటి. అంతవరకు వారు అంగీకరించినవి కొంతవరకు. నిజానికి అది కూడా నిజానికి 10,000 శ్లోకాలే. ఇంకా 14,000 కలిపి 24,000 శ్లోకాలు అన్నారు మహాభారతం. ఇప్పుడు 1,00,000 పైన ఉన్నాయి. కొందరు 1,00,000 అన్నారు, కొందరు 80,000 అన్నారు, కొందరు 76,000 అన్నారు, రకరకాలు అన్నారు. 1,00,000 నుంచి మరి తగ్గడం కూడా జరిగింది, పెంచడం జరిగింది. అంటే అర్థం ఏంటి, తగ్గించడం కూడా జరుగుతుంది. ఇది కాదు అనుకూలంగా లేదన్నప్పుడు తగ్గించేశారు. అది విక్షిప్తం. విక్షేపాలు, ప్రక్షేపాలు 2 రకాలు ఉన్నాయి. ప్రక్షేపం, విక్షేపం. విక్షేపం అంటే తగ్గించడం, ప్రక్షేపం అంటే పెంచడం, కలపడం. ఆ క్రమంలో ఈ భగవద్గీతలో కూడా శ్లోకాలు పెంచడం, తగ్గించడం కూడా జరిగింది. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, సందేహం కలిగినప్పుడు అసలు ఏమిటి, వాస్తవం ఏమిటి అని జల్లెడ పట్టాల్సి వచ్చింది, వడగట్టాల్సి వచ్చింది. అది ముందుగా పండిత గోపదేవ శాస్త్రి గారి యొక్క గురువు గారు పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ అంటే స్వామి ఆత్మానంద సరస్వతి గారు ముందుగా ఈ సందేహం కలిగి వారు ప్రయత్నం చేసి కొంత వడగట్టారు, శుద్ధి చేశారు. అది అంతే అనేది కూడా వీల్లేదు. మళ్ళీ తర్వాత కొందరు ఇంకా ప్రయత్నం చేసి కొన్ని శ్లోకాలే, 76 శ్లోకాలే, కొందరు 150 శ్లోకాలే, అలా కూడా చేసినారు. ఆ క్రమంలో మనకు
వీరు గోపదేవ శాస్త్రి గారి గురువు వారు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ప్రక్షిప్తాలు, ఎన్ని యథార్థం అంటే ఉన్నట్టు తీసుకున్నారు. వారు భూమిగా రాశారు. నేను చేసిన ఇదే సత్యము, ఇదే ఇంతే శుద్ధము అని కాదు. నేను కొన్ని తీసివేసినాను అని కొన్ని మంచి కూడా ఉండొచ్చు, లేదా కొన్ని నేను ఒప్పుకున్నాను, అందులో ఇంకా ప్రక్షిప్తాలు ఉండవచ్చు, ఇంకా శుద్ధి చేయవలసిన అవసరం ఉందని కూడా రాయడం జరిగింది. మనం భూమికలో అధ్యయనం చేస్తాం. ఒకసారి శ్లోకాలు ప్రక్షిప్తాలు అవి చూస్తుంటే అర్జున విషాద యోగం మాత్రం 47 శ్లోకాలు ఉంటాయి. అవి పూర్తిగా ఒప్పుకున్నారు. 47కు 47. సాంఖ్యయోగంలో 72 శ్లోకాలు ఉంటాయి మొత్తం. అందులో ప్రక్షిప్తాలు 8. కర్మయోగంలో అంటే 3వ అధ్యాయం కర్మయోగంలో 43 శ్లోకాలు అంటే 3 శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఈ విధంగా ఒక పట్టిక కూడా ఇవ్వడం జరిగింది. జ్ఞానయోగంలో 42 అయితే 20 శ్లోకాలు ప్రక్షిప్తాలే కల్తీ. కర్మ సన్యాస యోగం అంటే 5వ అధ్యాయం 29 శ్లోకాలు అంటే 17 శ్లోకాలు ప్రక్షిప్తాలు. 6వ అధ్యాయంలో అంటే ధ్యాన యోగం, అందులో 47 శ్లోకాలకు 14 శ్లోకాలు ప్రక్షిప్తాలు. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 30 శ్లోకాలు అంటే 30 శ్లోకాలు అవి పూర్తిగా ఉన్నాయి అంటే ప్రక్షిప్తాలు అన్నారు. అక్కడ పూర్తిగా అంటే మొత్తం 30 ప్రక్షిప్తాలు అన్నారు. 7వ అధ్యాయం అంతా కూడా ప్రక్షిప్తమే. అక్షర బ్రహ్మయోగం అని 8వ అధ్యాయం 28 శ్లోకాలు అంటే 22 శ్లోకాలు ప్రక్షిప్తాలని. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం 34 శ్లోకాలు ఉంటే 33 శ్లోకాలు ప్రక్షిప్తాలే, ఒక శ్లోకం మాత్రమే యథార్థం. 10వ అధ్యాయంలో అంటే విభూతి యోగం 42 శ్లోకాలకు 42 శ్లోకాలు ప్రక్షిప్తాలే, విభూతి యోగం మొత్తం. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం 55 శ్లోకాలు ఉంటే 55 శ్లోకాలు కూడా ప్రక్షిప్తాలే. భక్తి యోగం 12వ అధ్యాయం 20 శ్లోకాలకు 20 శ్లోకాలు ప్రక్షిప్తాలే. అంటే ఈ 10, 11, 12 3 అధ్యాయాలు ప్రక్షిప్తాలే పూర్తిగా. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం 34 శ్లోకాలు అంటే 24 శ్లోకాలు ప్రక్షిప్తాలు. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం 27 శ్లోకాలు అంటే 6 శ్లోకాలు ప్రక్షిప్తాలు. 15వ అధ్యాయంలో అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం 20 శ్లోకాలు ప్రక్షిప్తాలే, మొత్తం అధ్యాయమే. 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగం 24 శ్లోకాలు అంటే 3 శ్లోకాలు ప్రక్షిప్తాలు. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం 27 శ్లోకాలు అంటే 2 శ్లోకాలు ప్రక్షిప్తాలు. 18వ అధ్యాయం చివరి అధ్యాయము మోక్ష సన్యాస యోగం 78 శ్లోకాలు అంటే 19 శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఈ విధంగా భగవద్గీతలో 700 శ్లోకాలు 338 శ్లోకాలు ప్రక్షిప్తాలు. ఇంకా 362 శ్లోకాలు మాత్రం వీరు గ్రహించినారు, తీసుకున్నారు, ఒప్పుకున్నారు. ఆ 362 శ్లోకాలు మనం అధ్యయనం చేస్తాం ప్రక్షిప్తాలు తీసివేసి. అంటే 700 సుమారు సగం ఇలా. మళ్ళీ ఈ మిగిలినటువంటి 362 ఈ శ్లోకాలను వీరు 18 అధ్యాయాలుగా విభజించి చేయడం జరిగింది. అంటే 18 అధ్యాయాలు ఉండాలని చెప్పేసి అటువంటి కూడా నియమం ఏం లేదు. భగవద్గీత 18 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వారు విషయాన్ని బట్టి అధ్యాయ విభాగం చేయడం జరిగింది. 362 శ్లోకాలు. ఇదే పేర్లు కాకుండా పేరు కూడా కొద్దిగా మార్చడం జరిగింది, అధ్యాయాల పేర్లు కూడా. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, స్థితప్రజ్ఞ లక్షణాలు, కర్మ సన్యాస ఆవశ్యకత, కర్మయోగం యజ్ఞం కొరకు, కర్మయోగం జ్ఞానము, కర్మయోగం ప్రవృత్తికి సంబంధం, కర్మయోగం కర్మ సన్యాస సంబంధం, కర్మయోగం జ్ఞాన యజ్ఞంలో శ్రేష్టతని, కర్మయోగం అంటే కర్మయోగం పేరు మీద 6 నుంచి 11. కర్మ సన్యాసం అంటే కర్మయోగమే శ్రేష్టమని. 12వ అధ్యాయం ధ్యాన యోగం అని, 13 భక్తి యోగం, 14 జ్ఞానయోగం, మళ్ళీ జ్ఞానము జ్ఞేయముల నిరూపణము విజ్ఞాన యోగం 15, 16 2 విజ్ఞాన యోగాలే. 17, 18 కూడా విజ్ఞాన యోగం. ఇలా వేరువేరుగా పేరుతో 18 అధ్యాయాలు మార్చి విభజించి గోపదేవ శాస్త్రి గారు గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారు విభజించడం జరిగింది. దాన్ని మనం అధ్యయనం చేయడానికి సాహసం చేస్తున్నాం. అంటే సత్యం తెలుసుకోవడానికి ఏంటి వాస్తవం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ భగవద్గీత అంటే భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, కానీ వాస్తవం ఏమిటి, అసలు
భగవద్గీత నేర్పించేది ఏమిటి, ఉపదేశాలు ఏమిటి, భగవద్గీత వలన మన జీవితానికి ఎటువంటి ప్రేరణ జరుగుతుంది, ఎటువంటి శక్తి వస్తుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో పండిత గోపదేవ శాస్త్రి గారు చాలా మంచి భూమిక రాశారు. వారి గురువు గారు కూడా ఇందులో భూమిక రాయడం జరిగింది. అంటే ఏంటి వాస్తవం ఏంటి, ఎందుకు ఈ సందేహం కలుగుతుంది, మహాభారతం ఎందుకు పెరిగిపోయింది, ఎందుకు తరిగింది, పెరగడానికి కారణాలు ఏమిటి సందేహం కలుగుతుంది. ఆ సందేహం కారణం కూడా రాయడం జరిగింది. సృష్టి రచన ప్రకారంలో 9 రకాలుగా మహాభారతంలో వివరించడం జరుగుతుంది. సృష్టి విషయంలో 9 రకాలుగా 9 ప్రకారాలు ఉందన్నమాట. అప్పుడు సందేహం కలుగుతుంది, 9 ప్రకారాలు ఏంటి, ఇంత విరుద్ధం ఏమిటి అని సందేహం కలుగుతుంది. ఆ విషయం కూడా రాయడం జరిగింది ఇందులో. ఇప్పుడు మనం పండిత గోపదేవ శాస్త్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అది పుస్తకం ఉన్నవారు చెప్పండి ఎవరైనా. వాణమ్మ గారు. గురుజీ. గోపదేవ శాస్త్రి గారు విజ్ఞప్తి ఉందా? గురుజీ. శ్రీమద్ భగవద్గీత సంస్కృత సాహిత్యమున మిక్కిలి ప్రసిద్ధ గనిన గ్రంథము. భారతీయ భాషలలోనే కాక ఇతర పాశ్చాత్య పౌర్వాత్య దేశ భాషలలో కూడా ఈ గ్రంథము పౌర్వాత్య అంటే ఈ ప్రాక్ పశ్చిమ అంటారు, పాశ్చాత్య అంటే విదేశాలు, పశ్చిమ దేశాలు, పడమటి దేశాలు. పౌర్వాత్య అంటే ఇక్కడ పూర్వం అంటే తూర్పు దేశాలు అని పౌర్వాత్య అంటారు. పాశ్చాత్య అని ఎలాగంటాము, పౌర్వాత్య. గురుజీ. దేశ భాషలలో కూడా ఈ గ్రంథము అనువదింపబడి ఉండుట లోక విదితము. భారతీయులలో అద్వైతాది సంప్రదాయ ప్రవర్తకులైన ఆచార్యులు ఈ గ్రంథమునకు భాష్యములు రచించి దీని మహత్వమునకు అవధులు లేనట్లు చేసి ఉన్నారు. అత్యంత ప్రాచీనము. అంటే భారతీయులలో అద్వైతాది అంటే ఆది, ఇంకేమున్నాయి ఆది తెలిసిన వారు చెప్పండి. అద్వైతం ఆది అంటే ఆదులు ఏమొస్తున్నాయి? అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, ఇంకా ద్వైతాద్వైతం కూడా ఉంది. అది కాకుండా ఇంకా రకరకాలు ఉన్నాయి. ఈ అద్వైతాది సంప్రదాయ ప్రవర్తకులు అంటే శంకరాచార్యుల వారు, రమణాచార్యుల వారు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, ఇట్లా చాలా రకరకాల ఆచార్యులు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ఇస్కాన్ ఉందో హరిరామ హరే కృష్ణ, వారు కూడా భగవద్గీతే, కానీ ఇదంతా కాదు. మళ్ళీ ఈ అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము, ద్వైతాద్వైతము ఇటువంటి కాకుండా వారు కొత్త సంప్రదాయం, కొత్త మార్గం. ఇది హరిరామ హరే కృష్ణ ఇస్కాన్, అది కూడా భగవద్గీతనే. మీకు తెలిసి ఉంటుంది భగవద్గీత యథాతథం, యాజ్ ఇట్ ఈస్. ఇలా అంటే ఈ ఆచార్యులు అందరూ ఈ గ్రంథం భాషలు రచించి ఏం చేశారంటే దీని మహత్వంలో అవధులు లేనటువంటి, అసలు అవధులు లేదు కదా, దీనికి హద్దులు లేవు. అంత గొప్పది అంటే వేదము కంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది, దీని మించింది లేదు, ఏది లేదు ప్రపంచంలో. అంటే ఒకరొకరు వారి కోణంలో, వారి మతం, వారి యొక్క ఏదైతే అనుకున్నారో, వారి అభిమతం, వారి సిద్ధాంతం, దానికి బలం చేకూర్చడానికి వారి యొక్క అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు, వారి మార్గానికి దీన్ని సపోర్ట్గా తీసుకోవడం జరిగింది భగవద్గీతను. అలా తీసుకొని ఎంత మహత్వం అంటే ఇక భగవద్గీత ఒకటి చాలు, భగవద్గీత ఒక శ్లోకం చాలు. ఒక శ్లోకం కాకపోతే సగం శ్లోకమైన, ఒక పంక్తి అయినా, చివరికి ఒక శబ్దమైన, ఒక అక్షరమైన చాలు. చివరికి భగవద్గీత దర్శనం చేసుకున్నా చాలు, అక్కడికి వచ్చింది. ఇక అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా లేదు, దర్శనం, గీతా దర్శనం చేసుకుంటే చాలు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు జరుగుతుంది అదే. దాని ఫలితాలు, దాని యొక్క పరిణామాలు, ప్రభావాలు ఏం జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే దాని అర్థం ఏమైపోయింది, వారు మంచి పని చేయాలనుకున్నారు, కానీ పరిణామాలు, ఫలితాలు ఏంటంటే వేదం యొక్క విలువ పోయింది. అది తర్వాత రాస్తారు చూడండి. అంటే వేదాన్ని అధ్యయనం చేయాలి కదా, అసలు మూలం అది కదా, మూలమే మర్చిపోయినారు ఈ ప్రవర్తకులు. అంటే ఈ ఆచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రమణాచార్యులు, ఇటువంటి వారి ఉద్దేశం మంచిదే కావచ్చు. గీతను ఆసరాగా చేసుకుని, భగవద్గీతను ఆధారంగా చేసుకుని వారి మార్గానికి బలం తీసుకున్నారు, సపోర్ట్ తీసుకున్నారు. చెప్పండి అమ్మా.
వాళ్ళ మార్గం గీతా మార్గం కదా గురుజీ. అందరి మార్గం గీతా మార్గమే. ఇప్పుడు శంకరాచార్యుల మార్గం కూడా గీతా మార్గమే. సపోర్ట్ అదే, ఆధారం అదే. అది విచిత్రం అనమాట. అందరు అదే. ఎంత విచిత్రం. మళ్ళీ వేరే మరి ఎందుకు వేరే వేరే అటువంటిప్పుడు అంతా గీత భౌతిక అయినప్పుడు వేరు వేరు ఎందుకు మరి? ఒకటి ఉండాలి కదా. అంటే అర్థం చేసుకునే దానిలో తేడాలు. అది వారి అర్థం చేసుకునే కోణం వేరు అనమాట. అలా జరిగింది. చదవండి. అత్యంత ప్రాచీనములై భారతీయ మహర్షుల దృష్టిలో ఈశ్వరీయములై శ్రీ శంకరాద్యాచార్యులకును స్వతః ప్రమాణములైన వేద శాస్త్రములను కూడా ఈ భగవద్గీత సాంప్రదాయములచే విస్మరింపజేసినది. అది వేదశాస్త్రం కూడా, వేదశాస్త్రం కూడా అంటే అసలు స్వతః ప్రమాణములు కదా. శంకరాది ఆచార్య, శంకరాది అంటే ఆది అంటే ఇందులో మధ్వాచార్యులు, రమణాచార్యులు అందరూ వస్తారు. వాళ్ళందరూ తెలుసు వేదాలే మూలం అని తెలుసు, తెలియక కాదు, తెలుసు కూడా. ఎందుకు అలా చేసి ఉంటారంటే వేదం వారికి ఎవరు కూడా అక్కడ అందుకోలేరు, అంత ఓపిక అంత సమయం ఇవ్వలేరు, ఆ వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి సరళంగా ఏముంది, ఎవరైనా సరళం సులభం చూస్తారు కదా. సరళంగా ఉన్నటువంటి భాష భౌతికతలో ఉన్న భాష, మళ్ళీ విషయాలు పనికొచ్చే విషయాలు ఉంటాయి, జీవితానికి ఉపయోగపడే విషయాలు, ఎక్కువ లోతు అవసరం లేదు, కొంచెం ప్రయత్నం చేస్తే చాలు. కాబట్టి భగవద్గీతను పట్టుకోవడం జరిగింది. ఎంత వింత అంటే భగవద్గీత వేరే శాస్త్రం కాదు, మహాభారతంలో కొంత భాగం. అది యుద్ధరంగంలో, యుద్ధ క్షేత్రంలో శ్రీకృష్ణ వారు అర్జునుకు ఉపదేశించినటువంటి, అంటే ఒక రకం ప్రేరణ ఇవ్వడం జరిగింది. ఎందుకో బాధపడుతున్నావు, యుద్ధం చేస్తుంది, కర్మ నీ కర్తవ్యం కదా, యుద్ధం చేయాలి కదా, క్షత్రుడి కదా, తప్పదు అని ప్రేరణ ఇవ్వడం జరిగింది, ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది, విశ్వాసాన్ని ఇవ్వడం జరిగింది. అది మహాభారతంలో ఒక కొంత భాగం, కొంతవరకే. కానీ ఎంత విందంటే మహాభారతంలోని విష్ణు సహస్రనామాలు కూడా ఉన్నాయి, అవి కూడా ప్రసిద్ధమే. అలా అంటే భాగవతం అంటే మళ్ళీ వైష్ణవులు. భారతం సమయంలో వైష్ణవులు శైవులు లేరు, శాక్తేయులు అందరూ ఎవరు లేరు. గాణపత్యులు అంటే గణపతిని పూజించేవారు, శక్తిని పూజించేవారు, శాక్త మతాలు, గణపతి మతాలు ఇవన్నీ ఏమి లేవు నిజానికి. కానీ వింత ఏంటంటే శైవులు తీసుకున్నారు, వైష్ణవులు తీసుకున్నారు, అందరు తీసుకున్నారు భగవద్గీతని. అది విచిత్రం అన్నమాట. చివరికి ఏమైపోయింది, వేదశాస్త్రం కూడా ఈ భగవద్గీత సాంప్రదాయకుల ద్వారా విస్మరింపబడినది, విస్మరింపజేసినది. అంత ప్రభావం ఉందన్నమాట. అంటే ఇక్కడ మన అర్థం ఏంటంటే భగవద్గీత అంత శక్తి ఉంది నిజానికి, లేదని కాదు. అంటే ఆ భాష, ఆ విధానం, ఆ వ్యవహారం, ఎప్పుడైతే మనకు నిరాశ వస్తుందో, భయం కలుగుతుందో, నిర్లిప్తత వస్తుందో, ఆ సమయంలో భగవద్గీత బాగా పనిచేస్తుంది, ఎంతో మోటివేట్ చేస్తుంది, ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇన్స్పైర్ చేయడానికి చాలా గొప్ప శాస్త్రం నిజానికి. కానీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ జరిగినటువంటి పరిణామాలు వేరు జరిగినాయి. చెప్పండి. మనం కూడా ఇది అయిపోయే లోపల ఆ మాట అనాల్సి వస్తుంది సార్, చూడండి కావాలంటే అట్లే ఉంటది. చూస్తుంది. కానీ విషయం ఏంటంటే మనం ఈ భగవద్గీతలో ప్రక్షిప్తాలు తీసివేస్తే అందులో మనకు ఉపనిషత్తుల విషయాలు కూడా, కొన్ని ఉపనిషత్తులు ఉన్నట్టు శ్లోకాలు వస్తాయి. కానీ మూలం మర్చిపోకూడదు కదా. ఒక చెట్టు పండు తింటున్నప్పుడు ఆ పండు బాగుంది, పండు బాగుంది అంటున్న పండే కనిపిస్తుంది, కానీ పండు రుచి కనిపిస్తుంది, పండు యొక్క వాసన కనిపిస్తుంది, దాని ఆకారం కనిపిస్తుంది, కానీ ఆ పండు ఏ చెట్టుది అనేది మర్చిపోతాం కదా. అది ఏ చెట్టు పండు. ఇప్పుడు వేదాలు లేవేమో గురుజీ. ఉన్నాయి, అంటే ఈ ఆచార్యులందరూ కూడా వేదాలు తెలుసు, అదేం కాదు. శంకరాచార్యుల వరకు తెలుసు, అందరికీ తెలుసు, మరి పూర్తిగా లేకపోవడం కాదు. చెప్పారు మూలం సంహితలు తెప్పించారు జర్మన్ నుండి. వేదాలు ఉన్నాయి, వేద భాషలు కూడా ఉన్నాయి, ఎందుకు లేవు? వేద భాషలు ఉన్నాయి ఎప్పటికీ. భాష అంటే ఆరణిక గ్రంథాలు ఉన్నాయి, ఈ బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ వేదానికి సంబంధం కదా. శతపథ బ్రాహ్మణ గ్రంథం ఉంది, యజుర్వేద భాషను కదా అది. యజుర్వేదం యొక్క రహస్యాలను విడదీసి చెప్పినటువంటి గ్రంథం కదా శతపథ బ్రాహ్మణం, యాజమానికి యొక్క. అలా ప్రయత్నం ఉంది, లేదని కాదు.
కానీ ఏం జరిగిందంటే అందించాలి, ఏదో రకంగా ప్రజలను ఈ మార్గంలో ఉంచాలని ఒక మంచి సదుద్దేశమే. ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా దురుద్దేశం లేదు. శంకరాచార్యులు కానీ, మాధ్వాచార్యులు, రమణాచార్యులు అందించాలి, అందించాలి అంతే. సరళం చేయాలి, సులభంగా చేసి చెప్పాలి. వారి ఉద్దేశం మంచిదే. కానీ జరిగినటువంటి వ్యవహారం, పరిణామాలు, దాని ఫలితాలు వేరుగా మారినాయి. దాని అర్థం ఏంటి? మనం కూడా ఇటువంటి పొరపాటు చేస్తున్నాం ఇప్పుడు. వింత ఏంటంటే మనం ఏదో ఇప్పుడు అనుకుంటున్నాం, కానీ మనం కూడా ఈ మార్గం నుండి కూడా, వైదిక మార్గం నుండి కూడా సత్యార్థ ప్రకాశం తప్ప ఇంకేం వద్దనుకుంటాం కదా. ఇప్పుడు మనకు అసలు వేదం వరకు ఎవరు వెళ్తున్నారు? సత్యార్థ ప్రకాశం అంటే కూడా చాలు. ఎంతమందికి ఆర్యోద్దేశ రత్నమాల తెలుసు, వ్యవహార భావం తెలుసు, ఆర్యాభిషేకం తెలుసు? చిన్న పుస్తకాలే కదా, తెలియదు. ఆర్యోద్దేశ రత్నమాల ఎంత చిన్న పుస్తకం, తెలియదు. ఋగ్వేదాది భాషను ఎంతమంది అధ్యయనం చేస్తున్నారు? తెలియదు. వేదాంగాలు ఉన్నాయి, ఉపాంగాలు ఉన్నాయి, దర్శనాలు, ఉపనిషత్తులు ఉన్నాయి, ఎంతమంది అధ్యయనం చేస్తున్నారు? తెలియదు. జరుగుతుంది అదే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. అందుకే మనం వాస్తవాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. మూలం ఏమిటి? అసలు చెట్టు ఎక్కడుంది? వేదం చెట్టు కదా, చెట్టుని మర్చిపోకూడదు. పండు బాగుంది, కమ్మ ఉంది, రుచికరంగా ఉంది, మధురంగా ఉంది, సుగంధం ఉంది. గీత మంచిదే. గీతకు మూలం ఏమిటి? ఉపనిషత్తులు అంటారు. మరి ఉపనిషత్తులకు మూలం ఏమిటి? అది మర్చిపోకూడదు కదా. ఋషులు మహర్షులు ఏమన్నారు? అంతేందుకు గీతలోనే ఎన్నో శ్లోకాలు ఉన్నాయి వేదాల గురించి, అది మర్చిపోతున్నాం కదా. ప్రచారం చేసే వారి యొక్క తప్పు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రచారకుల యొక్క, ఉపదేశకుల యొక్క, ఈ రచయితల యొక్క, వ్యాఖ్యానకర్తలు, భాషకారుల యొక్క పొరపాట్లు ఉంటాయి. బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఇప్పుడు వేదానికి భాషను రాశారు. ప్రపంచంలో వేదం యొక్క భాష, ఏ భాషను తీసుకున్నారు? ఏ భాషం పరిచయం ప్రపంచానికి? సాయనాచార్య భాషం, సాయనాచార్య భాషం అందరికి ఎక్కువ. ఇప్పుడు కూడా ఎంతమందికి మహర్షి దయానంద సరస్వతి యొక్క భాషను తెలుసు? తెలియదు. ఇప్పుడు వేదం అంటే సాయనాచార్య. ఇప్పుడు తెలుగులో భాష్యం అంటే ఎవరు? దాశరథి రంగాచార్య. ఇప్పుడు గమనించండి, తెలుగులో వేద భాష్యం అంటే ఎవరు? ఏ భాష తీసుకుంటున్నారు? దాశరథి రంగా. వికృతంగా కానీ సరళ, ఇప్పుడు అదే పట్టుకుంటాను కదా, చాలా సరళంగా ఉంది, హాయిగా ఉంది. అందులో వేద మంత్రాలు లేవు, సంస్కృత పదాలు లేవు, సరళమైన తెలుగు పదాలు, అందులో యాసలు, ప్రాసలు, చాలా సరళమైనటువంటి పదాలు ఉంటాయి. చాలా హాయిగా ఉంటాయి పదాలు, దాశరథి రంగాచార్య పదాలు. వారి రచన చాలా బాగుంటుంది. అందులో కొట్టుకుపోయారు. తెలుగులో వేదాధ్యయనం అంటే అర్థాలు అంటే ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారంటే దాశరథి రంగాచార్య రచించినటువంటి ఆ వేదము జీవననాదం ఏదో పుస్తకం అనుకుంటా పేరు, అది వేదము జీవననాదం. అప్పుడు సీరియల్ వచ్చేది పత్రికల్లో. గురుజీ, పౌరాణికంగా ఇది వైదికానికి విరుద్ధంగానే ఉంటుందండి. విరుద్ధంగా ఉంటుంది. వారికి ఏది తోస్తే రాశారమ్మా. మంత్రం ఉదాహరణకు ఋగ్వేదము, ఫలం మండలము, సూక్తము, మంత్రం రాసేసి ఆ మంత్రం రాయలేదు. సంస్కృత భాగం ఏమి లేదు, కింద తెలుగు నేరుగా అర్థమే అంతే. ఎలా తెలుస్తుంది? అదే మంత్రం, అవే శబ్దాలు, ఆ శబ్దాలకు అదే అర్థము అని తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణకు యజుర్వేదంలో మనం చూస్తున్నాం, భావార్థం వేరు ఉంటుంది, శబ్దార్థాలు వేరు ఉంటాయి. మనం మంత్రం చూసే మంత్రం యొక్క ఆ శబ్దాలకు అర్థం తీసుకున్నప్పుడు శబ్దార్థం, ప్రతిపదార్థం బాగా అనిపిస్తుంది. మళ్ళీ భావార్థం తీసుకునే సంబంధం లేదు. మంత్రం ఆ శబ్దాలకు, ఆ శబ్దాల యొక్క అర్థాలకు, ఈ భావార్థానికి సంబంధం లేదు కదా. అన్వయం కూడా వేరుగా ఉంటుంది స్వామి, అన్వయం కూడా వేరు ఉంటుంది. అన్వయం అంటే మన శబ్దాలు తీసుకుంటారు. అన్వయంలో కూడా మంత్రంలో శబ్దాలు తీసుకొని కొన్ని శబ్దాలు జోడించి అర్థం వచ్చే విధంగా చేస్తారు, అది బాగానే ఉంది. కానీ భావార్థంలో సంబంధం లేకుండా మనకి అనిపిస్తుంది ఒకసారి. అసలు మహర్షి దయానంద సరస్వతి గారు అసలు వేద మంత్రులు ఉన్నది ఏమిటి, ఆ శబ్దాలు ఏమిటి, ఆ శబ్దాలకు అర్థాలు వేరుగా రాశారు. వారే రచించి మళ్ళీ ఈ భావార్థం ఇలా ఎందుకు విడిగా రాశారు, వేరుగా? సంబంధం లేదు కదా అనిపిస్తుంది నాకు. లోతుగా వెళ్తే అర్థం వస్తుంది. ఆ స్థితిలో ఉండాలి కదా మనం, ఆ ధ్యాన స్థితిలో. అదే జరిగింది, జరుగుతుంది కూడా అదే. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే అధ్యయనం చేసేటప్పుడు యథాక్రమం అన్నారు మన మహర్షి. వేదాన్ అధీత్య వేదవు వా వేదము వా ఏమన్నారు? యథాక్రమం అంటే ఏ క్రమంలో అధ్యయనం చేస్తే అర్థమవుతుందో ఆ క్రమంలో అధ్యయనం చేయాలి. అప్పుడు తెలుస్తుంది. ఒక ఊరికి చేరుకోవాలంటే క్రమంగా ప్రయాణం చేయాలి.
ఒక ఊరు దాటి మరొక ఊరు, ఆ ఊరు దాటి ఇంకొక ఊరు దాటుతుంటే మన ఊరు వస్తుంది కదా, మనం అనుకున్న గమ్యం చేరుకుంటాం. క్రమంలో వెళ్ళాలి, ప్రయాణము క్రమంలో. ప్రయాణం కాదు, ఏ పని అయినా, ఇల్లు ఊడ్చినా తుడిచినా ఏ పని చేసినా ఒక క్రమం ఉంటుంది. వ్యవసాయం చేసేటప్పుడు కూడా క్రమం ఉంటుంది, ఒక వరుస ఉంటుంది. ఏ వరుస లేకుండా, ఏ పద్ధతి లేకుండా నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. జరిగింది జరుగుతుంది, మనం కూడా అదే తప్పులు చేస్తున్నాము. అది చేయకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్త ఉండడం అవసరం ఉంది. చూడండి తర్వాత ఇప్పుడు ఏమైంది ఇక్కడ, భగవద్గీతను ఏం చేశారు, విస్మరింపజేసినారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే అత్యంత ప్రాచీనములై భారతీయ మహర్షుల యొక్క దృష్టిలో ఈశ్వరీయములై శ్రీ శంకరాది ఆచార్యులకును, అంటే వారు కూడా శంకరాది ఆచార్యులకు వారు కూడా స్వతప్రమాణం వేదం తీసుకున్నారు. శతప్రమాణములైన వేద శాస్త్రములను కూడా ఈ భగవద్గీత ఏమైంది, భగవద్గీత సాంప్రదాయకుల చేత విస్మరింపజేసినది. ఎవరి చేత, సాంప్రదాయకులు, ఒక సంప్రదాయం పేరుతో, ఒక మార్గం, ఒక పంథ పేరుతో వారి ద్వారా విస్మరింపచేయబడినది. వారికి భగవద్గీతయే పరమ ప్రమాణమైనది. అది జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, భగవద్గీత ఒకటి ఉంటే చాలు, అంతే. తర్వాత చెప్పుకుందాం భగవద్గీత యొక్క మహిమ వర్ణన, ఎలా పోడినారో. వారి భగవద్గీత స్తుతి ఉంటుంది, భగవద్గీత స్తుతి చాలా అద్భుతంగా ఉంటుంది. గీత మకరందం ఉన్నవారు చూసుకోండి, ఎంత బాగా వర్ణించారు. విద్యాప్రకాశానంద స్వాముల వారు, కాళహస్తి సుఖబ్రహ్మాశ్రమం వారు. అలాగే హిందీలో కూడా ఉన్నాయి, రామసుఖదాస్ మహారాజు గారు వారు రాసినటువంటి గీత సంజీవని, ఎవరెవరు రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయి. తత్వ వివేచన పేరుతున్నటువంటి శ్రీ జయదయాల్ గోయందక వ్యాఖ్యాత తత్వ వివేచన పేరుతో రాయడం జరిగింది. నా దగ్గర గీతా ప్రెస్ వాళ్ళది ఉంది గురించి, గోరఖ్పూర్ వాళ్ళు. అందులో చాలా పుస్తకాలు, చిన్న పుస్తకాలు కదా. ఒక్క రూపాయి భగవద్గీత కూడా ఉంది వాళ్ళది, గీతా ప్రెస్ వాళ్ళది. చిన్న పుస్తకం, అది తెలుగులో కూడా వచ్చింది. చాలా చిన్న పుస్తకం, ₹1. మధ్య రకం ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో మధ్య రకం, ఇంకా చిన్న రకం, ఇంకా పెద్ద రకం, పెద్ద గ్రంథాలే ఉన్నాయి, పెద్ద సైజులో. ఈ తత్వవేచన కూడా ఒక పెద్ద సైజులో ఉంది, ఎక్కువ పేజీలు ఉన్నాయి, సుమారు 1000 పేజీలు ఉండొచ్చు. ఈ సాధక సంజీవని పరిశిష్ట సహితం అని చెప్పేసి స్వామి రామసుఖదాస్ మహారాజు గారు, చాలా ప్రసిద్ధమైనటువంటి విద్వాంసులు రామసుఖదాస్ మహారాజు గారు. ఇలా ఎందరో ఉన్నారు. అంటే ఇంకా రకరకాలుగా ఇంకా భాషలు వస్తూనే ఉన్నాయి, తగ్గలేదు. ఎందరో రచిస్తూనే ఉన్నారు. ఇంకా తెలుగులో కూడా కొందరు ఊహాలోకం నుండి కూడా రచించే వరకు ఉన్నారు. ఈ భౌతిక జరగలేదు, కృష్ణుడు రాముడు ఈ మహాభారతం కానీ రామాయణం కానీ ఏమి జరగలేదు, అంత ఊహ, అటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కావాలి, జీవులకు, ఈ ఆత్మలకు అర్థం కావాలి, ముఖ్యంగా మనుషులకు అర్థం కావాలి అనుకుంటే కృష్ణుడు అంటే భగవంతుడు, కృష్ణుడు, అర్జునుడు జీవుడు, పరమాత్మ కృష్ణుడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మనే నమ, పరబ్రహ్మనే నమ కూడా అంటారు. శ్రీకృష్ణ పరమాత్మనే నమ, పరబ్రహ్మనే నమ కూడా అంటారు. అంటే కృష్ణుడు పరబ్రహ్మ, పరమాత్మ, అర్జునుడు జీవాత్మ. అంటే ఎవరి కోసం కాదు ఈ భౌతికత, ఈ ప్రవచనాలు, ఈ ఉపదేశాలు మన కొరకే, జీవుల కొరకే, ముఖ్యంగా మానవుల కొరకే, జీవాత్మ కొరకే. అంటే ఒక అది రూపకం, అది జరగలేదు. కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు, మహాభారతం జరగలేదు. అర్థం కావడం కొరకు ఆ విధంగా వ్యాస మహర్షి ఒక ఊహ, ఒక కల్పన, ఒక సృష్టి, వ్యాస మహర్షి యొక్క సృష్టి మహాభారతం. ఇలా అనే వాళ్ళు కూడా ఉన్నారు, హిందువులే, పండితులే, విద్వాంసులే. ఏదేమైనప్పటికీ చివరికి వాస్తవం ఒప్పుకోవాలి, సత్యాన్ని ఒప్పుకోవాలి. వేదం స్వతః ప్రమాణం అని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు. శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, నింబార్కాచార్యులు, వల్లభాచార్యులు, ఇంకా ఎందరో ఆచార్యులు, మహాపండితులు ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు. మరి ఏం జరిగింది? అది భగవద్గీతకి ఎంత ప్రచారం జరుగుతుందో ఆ రకంగా ప్రచారం చేసేవారు, ఈ వ్యవస్థ చేసేవారు, అటువంటి భక్తి ఉన్నవారు కనుక వేదం పైన భక్తి ఉండి వేదం ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అంతే. ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ బుద్ధిని, ఆ విద్వత్తును, ఆ పాండిత్యాన్ని ఇటు వినియోగిస్తే వేదం కొరకు ఎలా ఉంటుంది?
మన భావన, మన తపన అది. అందరూ మన వేదన. వైదికులే. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఎవరు కూడా వేలెత్తి చూపలేరండి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతి సభ్యతని ఎవరికి వేలెత్తి చూపడానికి వీలు. ఎందుకంటే ఇది తరకానికి నిలబడుతుంది, వైజ్ఞానికంగా ఉంటుంది, ప్రమాణపూర్వకంగా ఉంటుంది వేదం. ఎవరు అడగలేరు, మాట్లాడలేరు కూడా. అలా రండి కింద తర్వాత వాక్యం. వారికి భగవద్గీతయే గీతయే. పరమగ్రంథమైనది. ఈ గ్రంథమునకు ఉపనిషద్ స్థానమొసంగి శ్రీ శంకర భగవత్పాదులు దీని మూలమున అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించి ఉన్నారు. కర్మ సన్యాసము అంటే ఇది మోక్షమునకు గీత, సాధనమని. దీని పేరు కూడా మార్చి గీతోపనిషత్తు కూడా ఇది పేరు. మనం భగవద్గీత అంటున్నాం కదా, ఉమ్, గీతోపనిషత్తు అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఉపనిషత్ స్థానం కూడా ఇవ్వడం జరిగింది. ఉమ్. తర్వాత కర్మ సన్యాసము మోక్షమునకు సాధనమని నొక్కి చెప్పియున్నారు. అంటే ఏంటి? మీరు ఏం పని చేయకుండా ఉంటేనే మోక్షం లభిస్తుంది. మోక్ష సన్యాసం ఇందులో ఒక అధ్యాయం కూడా ఉంది కదా, చివరి అధ్యాయం 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగం అని. ఉమ్, మీరు ఏం చేయకుండా పని చేస్తే మీరు ఇరుక్కుపోతారు. పని చేస్తే సంస్కారాలు ఉంటాయి. పని చేస్తే పుణ్యము పాపం చేస్తాం కదా. కర్మ చేస్తే ఉమ్, కర్మ చేస్తే పుణ్య పాపం ఏదో జరుగుతుంది, ధర్మం అధర్మం ఏదో జరుగుతుంది కదా. మళ్ళీ ఫలం, కర్మఫలం ఉంటుంది కదా. దానిలో పడిపోతారు. కర్మఫలం మళ్ళీ అందులో ఇరుక్కుపోతారు కదా. ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది కదా. అందుకే ఏం చేయకుండా ఉండాలి, ఏం చేయకూడదు. అంటే మీరు మంచి కానీ చెడు కానీ ఏం చేయకండి, అలా ఉండండి, చూస్తుండండి అంతే, సాక్షి భావనతో. ఇప్పుడు కూడా అదే అంటారు కదా, జరిగింది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది మంచిదే, ఎందుకు నీకు ఈ చింత, ఎందుకు, చూస్తుండ అంతే, అంత భగవంతుడు చూసుకుంటాడు. కర్మ సన్యాసం తీసుకోండి, ఏం చేయకండి. ఏం చేయకపోవడం వల్ల మోక్షం లభిస్తుంది. అది మోక్షానికి సాధనం అన్నారు. చివరి అధ్యాయం ఏముంది? మోక్ష సన్యాస యోగం. మీరు గమనించండి, భగవద్గీతలో అన్ని యోగాలే. 18 అధ్యాయాలన్నీ కూడా యోగం యోగం యోగం, అన్ని యోగాలే. చూడండి అలా. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఇంకేమీ లేదు, అంత మిథ్య, దీనికి ఉనికి లేదు, అస్తిత్వం లేదు, సత్తా లేదు, అంతా లేదు, ఏం లేదు. కాబట్టి ఇంకా ఏం చేయకండి. కనిపించేదంతా బూటకం, నాటకం, ఎంత అబద్ధం, అసత్యం, మిథ్య. కానీ అనాల్సిందేంటి? ఏమనాలి? ప్రపంచం అనిత్యం అని చెప్పాలి, మిథ్య కాదు, అనిత్యం అని చెప్పాలి. నిజానికి ప్రపంచం కనిపించేది అనిత్యం, అది ఆ పదం వాడాలి, మిథ్య కాదు. కానీ జరిగింది అదే కదా. ప్రపంచం మిథ్య, సత్తారహితం, ఉనికి లేదని అని కూడా ఆ రకంగా ప్రవచించినారు, ఉపదేశించినారు కదా. వారు అన్నారో లేదో, ఇదొక సందేహం కూడా ఉంది. అసలు శంకరాచార్యులు వారు అన్నారో లేదో కానీ మధ్యలో ఈ వాళ్ళ శిష్య ఆ పరంపరలో ఎవరన్నారో తెలియదు, ఏ శంకరాచార్య అన్నారో తెలియదు. ఇప్పుడు కూడా ఇద్దరు శంకరాచార్యులు ఉన్నారు. కంచికామకోటని అక్కడ ఇక్కడ రకరకాల పీఠాలు ఉన్నాయి కదా, మఠాలు, శంకర మఠాలు, పీఠాలు. ఏ శంకరాచార్య అన్నారో తెలియదు. ఆది శంకరాచార్య అన్నారా, మధ్యలో శంకరాచార్యనా, ఏ శంకరాచార్య అన్నారో కూడా తెలియదు. అది కూడా స్పష్టత లేదు. స్త్రీ శూద్రో నాధీతామితే శృతి అని చెప్పేసి, స్త్రీ శూద్రుడు అధ్యయనం చేయకూడదు, వేదాధ్యయనం చేయకూడదు. అది అన్నది ఎవరు? జగన్మిథ్య బ్రహ్మసత్య అన్నది ఎవరు? తెలియదు. ఎవరు చెప్పారు కూడా తెలియదు. అన్నారో లేదో తెలియదు, కానీ ప్రచారం మాత్రం ఉంది. తర్వాత శ్రీ రామానుజాచార్యులు గీతకు ప్రతిపాద్య విషయము విశిష్టాద్వైతమే కాని అద్వైతము కాదని భాష్యము చేసి ఉన్నారు. అంటే ఈ శ్రీ రామానుజాచార్యులు ఏం చేశారు? ఖండించారనమాట. శంకరాచార్యుల యొక్క సిద్ధాంతం ఏంటి? మార్గం అద్వైతము, అంటే ద్వైతము లేదు, రెండవది లేదు, అంతా ఒకటే. కనిపించే ఈ జగత్తు, ఈ మనుషులు, ఈ ప్రాణులు, దేహాలన్నీ కూడా వేరు కాదు, అంతా పరమాత్మే, ఒకటే, అద్వైతమే. అంటే రెండవది లేదు, ఒకటే, అంతా ఒకటే. అంటే రామానుజాచార్యులు ఏమన్నారు? విశిష్టాద్వైతం కాదు, అది కాదు, రెండు ఉంటాయి. పరమాత్మ అంటే జీవుడు కూడా ఉంటాడు, కానీ కనిపించే ఈ జగత్ ఏతుందో ఇది కాదు. జీవుడు ఉన్నాడు, పరమాత్మ విశిష్టంగా ఉన్నాడు, దాన్ని విశిష్టం అన్నారు, అందుకే విశిష్ట అద్వైతం. తర్వాత మధ్వాచార్యులు ఏమన్నారు? శ్రీ మధ్వాచార్యులు గీతకు ప్రతిపాద్య సిద్ధాంతము ద్వైతమే కాని అద్వైత విశిష్టాద్వైతములు కావని స్పష్టముగా నుడివిరి. అలా ఇంకా ఉన్నారు, ఇంకా కొందరు. తర్వాత
అసలు అది ఇది రెండు ఒప్పుకున్నారు, ద్వైతం అద్వైతం రెండు ఒప్పుకున్న వారు కూడా ఉన్నారు, నింబార్కాచార్యులు అని చెప్పేసి. అంటే ద్వైతం ఉంది, గురువు ఇది అద్వైతం ఉంది, కూడా అన్ని ఉన్నాయి. అది అది రెండు ఇది కూడా ఎలా క్రమంగా తీసుకోవచ్చు వచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మా. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం ఇవి కూడా క్రమంగానే వచ్చినట్టు అనిపిస్తుంది అంటుంటే. ఉమ్, అలా ఇవన్నిటి మూలం ఏమిటి? ఆధారం భగవద్గీత అయ్యే. మనకు తెలిసి ఉండాలి అసలు ఇవన్నీ అంటే ఎలా జరుగుతుంది నిజానికి. అసలు అది కొంచెం అర్థం చేసుకుంటే మూడు తప్పకుండా ఉండాల్సిందే. ఒక పదార్థం ఉందంటే ఆ పదార్థం ఎవరి కోసం తయారు చేశారు, తయారు చేసిన వాడు ఎవరు, దాన్ని భోగించేవారు ఎవరు, అనుభవించేవారు ఉండాలి కదా. వంట చేస్తే వంట చేసేవారు కూడా ఉంటారు, తినేవారు ఉంటారు కదా. ఆ పదార్థం ఉంటుంది. భోజనం ఉంది, భోజనం తయారు చేసే కర్త ఉంటాడు, అనుభవించేవారు ఉంటారు ఎక్కడైనా కానీ. మరి ఏ పని చూసుకోండి, అనుభవించారు తప్పకుండా ఉంటారు, ఉపభోక్తలు అంటారు, వినియోగదారులు. అది ఏ పదార్థమైనా ఏదైనా. మరి అటువంటప్పుడు ఈ ద్వైతం ఎలా అవుతుంది? కనిపించేదంతా మిథ్య ఎలా అవుతుంది? అనిత్యం అవుతుంది. మిథ్య అనకూడదు నిజానికి. అనిత్యం అనబోయి మిథ్య అన్నారేమనిపిస్తుంది ఒక్కోసారి. ఎంత గమనించాలి. తర్వాత సాంప్రదాయకులు ఈ ఆచార్యుల భాష్యములను పరమ ప్రమాణములుగా అంగీకరించి వారు ప్రతిపాదించిన సిద్ధాంతములను అంగీకరించుచు భగవద్గీతను ఎంతో ఆదరించుచున్నారు. సాంప్రదాయకులు అంటే వీరి శిష్యులు అనమాట, వీరి భక్తులు. ఆ ఆచార్యుల యొక్క భాషను పరమప్రమం, అదే గురువారు చెప్పిందే వేదం అంతే. ఇక శంకరాచార్యులు అన్నారు అంటే వేదం అన్నది కాదు, భగవద్గీతలు ఏమున్నది, దర్శనాలు ఏమున్నది, ఉపనిషత్తులు ఏమున్నది, వేదాంతంలో ఏముంది, ఎక్కడ ఏముంది కాదు, అది ముఖ్యం కాదు. గురువారు ఏమన్నారు అంతే. శంకరాచార్యులు ఏమన్నారు, వారి భక్తులు, వారి శిష్యులు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. మా గురువారు ఇలా అన్నారు అంతే. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఈ శిష్యులు అటు వెళ్ళరు, ఆ శిష్యులు ఇటు రారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇప్పుడు శైవులు వైష్ణవులు అనుకుంటూ మన ఈ మధ్య జరిగింది కదా. చిన్నజీర స్వామీజీ గారు శైవులను తిట్టడము, వారు వీరిని అనడము, వీరు వారిని అనడము జరుగుతుంది. అదే సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వారు అనేది పరమ ప్రమాణం. వేదం కాదు, భగవద్గీత కూడా కాదు, ఇప్పుడు ఉపనిషత్తులు కాదు, ఏది కాదు, ఏ శాస్త్రం కాదు. గురువారు అన్నది ఆ గురువు చెప్పిందే పరమ ప్రమాణం. వాటినే నిత్యం పఠించుచున్నారు, ఆదరించుచున్నారు. అంటే భగవద్గీతను వారు కూడా అసలు శైవులు వైష్ణవులు వారు భగవద్గీతను ఒప్పుకుంటారు. ఇప్పుడు చిన్నజీర స్వామీజీ గారు కూడా భగవద్గీతను ఒప్పుకుంటారు. శంకరాచార్య వాళ్ళు ఒప్పుకుంటారు, మధ్వాచార్యులు వాళ్ళు ఒప్పుకుంటారు, నింబార్కాచార్యులు వాళ్ళు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. హిందువులు ఎవరు ఒప్పుకోరు భగవద్గీతను? ఉన్నారు ఎవరైనా ప్రపంచంలో? హిందువులు ఏ సంప్రదాయమైనా ఏ మార్గమైనా భగవద్గీతను అందరూ ఒప్పుకుంటారు. అలాగే వేదాన్ని కూడా ఒప్పుకుంటారు, అదేమి లేదు. గీతను ఒప్పుకుంటున్నారు. మరి అదే గీతను ఆధారం చేసుకున్నటువంటి ఆ మార్గం, ఆ సంప్రదాయం ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఈ ద్వేషాలు, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ విరోధాలు, ఎందుకు? ఈ విషయం అర్థం చేసుకోవట్లేదు. మీదైనా గీతే, మాదైనా గీతే, అందరి భగవద్గీతనే కదా. తర్వాత అంటే ఒకరికంటే ఒకరు గొప్పగా చెప్తున్నారు. మా గురువే గొప్ప, మా గురువే గొప్ప. అది పరమానంద శిష్యుల కథ ఉంది కదా, గుర్తుకొస్తుందా? నా కాలు నీ కాలు, నా కాలు నీ కాలు. ఆ రెండు కాళ్ళు ఎవరి? రెండు కాళ్ళు మా గురువు గారి కాళ్ళే. అలా ఉంటుంది. ఇద్దరు సేవ చేసుకుంటున్నారు. ఆ కాలుకు కొందరు, ఈ కాలు కొందరు, అలా ఉంటుంది అనమాట. అర్థము తెలియకున్నను, సిద్ధాంతము బోధపడకున్నను, భగవద్గీతలో ఒక అధ్యాయము గాని ఒక శ్లోకము గాని, కనీసము శ్లోకమున ఒక పాదము కాని నోటనుచ్చరించిన మాత్రముననే తరింపగలమనియు, జన్మ జన్మాంతరములందు చేసిన పాపజాలమంతయు పటాపంచలగుననియు విశ్వసించుచున్నారు. అందువలననే గీతా మహాత్మ్యమును వర్ణించుచు గీతా సుగీతా శాస్త్ర విస్తరై. చెప్పండి. గీత యొక్కటి బాగుగా చదివిన చాలును, ఇతర శాస్త్రజాలముతో ఏమి ప్రయోజనము అని ఎవరో సూత్రించి ఉన్నారు.
ఇట్టి విశ్వాసము భారతీయులలో ప్రబలిన కొలది వేదాది తత్వ బోధక శాస్త్రముల అధ్యయనమడుగంటినది. అధ్యయనం అడుగంటినది. తత్ఫలితముగా నేటి భారతీయ విద్వాంసులలో తత్వ దృష్టి లోపించినది. ఇది కారణం. ఏమర్థమైంది? గీత ఏమైంది? గీత అర్థం తెలియకున్నాను, సిద్ధాంతం బోధపడకున్నాను, భగవద్గీతలో ఒక అధ్యాయమైన కానీ, ఒక శ్లోకమైన కానీ, కనీసం శ్లోకం ఒక పాదమైన కానీ, పాదం కొందంటే అది కూడా చెప్పిన ఒక శబ్దమైన కానీ అంత దాకా తీసుకెళ్లారు. నోట ఉచ్చరించినంత మాత్రమే, ఉచ్చరిస్తే చాలు, అంటే చాలు, ధరిస్తారు అంతే, ధరించిపోతారు. జన్మ జన్మాంతరం ఉన్నటువంటి మొత్తం ఆ పాపజాలమంతా మొత్తం పటాపంచలం అయిపోతుంది, మొత్తం శుద్ధమైపోతారు. ఆ రకంగా నమ్మే వరకు ఉన్నారు. గీతా మహాత్మ్యం గురించి ఎంతో చాలా వర్ణించడం జరిగింది. గీత సుగీత కర్తవ్య, గీతని సుగీత అనేది అధ్యయనం సరిపోతుంది. కిం అన్య శాస్త్ర విస్తరి, వేరే శాస్త్ర వేదాది శాస్త్రాలు అవసరం లేదు. ఏ శాస్త్రం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు, ఏం ప్రయోజనం లేదు. గీత ఉంటే చాలు. ఇప్పుడు ఏమైపోయింది? చివరికి భారతీయ విద్వాంసులలో తత్వ దృష్టి లోపించినది. వేదాది తత్వ బోధక శాస్త్రం అధ్యయనం అడుగంటిది, కిందికి వెళ్ళిపోయింది, అడుక్కెళ్ళిపోయింది, మర్చిపోయారు అన్నమాట. తర్వాత భారతీయులకు ప్రాచీన కాలం నుండి వేదములు తత్వ ప్రతిపాదిక గ్రంథములు, ధర్మ జిజ్ఞాసువులకు పరమ ప్రమాణములు. ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. మను మహర్షి మనుస్మృతిలో ఉంది ఈ శ్లోకం. ఇది చెప్పుకున్నాం ఎన్నోసార్లు, మనం చెప్పుకుంటాం. ధర్మం జిజ్ఞాసమానానం పరమం ప్రమాణం పరమం శృతి. అంతకుముందు అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞాన విధీయతే, మొదటి పంక్తి. అర్థకామేషు అసక్తానం ధర్మజ్ఞానం విధీయతే. అర్థకాములు కనుక అంటే మనకు లేకపోతే అది సంపాదించాలి, ఇది ఆ ఇంద్రియం ఈ ఇంద్రియం సుఖపడాలి, అటువంటి లేకుండా ఉంటే ధర్మజ్ఞానం అర్థమవుతుంది. ఆ క్రమంలో ఈ పంక్తి ఉంటుంది కింద. ధర్మం జిజ్ఞాసమాన్, ధర్మం గురించి తెలుసుకునే వారికి పరమ ప్రమాణం ఏమిటి? శృతియే, వేదమే. తర్వాత వేదచోదిత ధర్మం. వేదచోదిత ధర్మము భారతీయులకు ఆచరణీయము. ఇది ముఖ్యం, గుర్తుంచుకోండి. వేదచోదితం, వేదం చెప్పిన వేదచోదితం అంటే వేదము ప్రేరేపించిన, వేదం ద్వారా ప్రేరణ ఇవ్వబడినటువంటి వేదచోదితం. భగవంతుడు మనం ప్రచోదయత అంటాం కదా, ప్రేరణ ఇవ్వండి. వేదచోదితం, వేదం ద్వారా ప్రేరణ ఇవ్వబడి, అంటే వేదం ద్వారా తెలిసినటువంటి ధర్మం ఏతుందో అది భారతీయులకు ఆచరణ, అది ఆచరణీయము. అది ఇది కాదు. గీత అయినా ఏదైనా దేనికైనా వేదమే ఆధారం, మూలం అదే. కాబట్టి మన భారతీయులకు వేదచోదిత ధర్మం అంటే వైదిక ధర్మమే ఆచరణీయము. తర్వాత నిషిద్ధ కార్యము అనాచరణీయము. అంటే వేదంలో వద్దని చెప్పినటువంటి కొన్ని ఉన్నాయి, ఇది చేయకండి, ఇది చేయండి. అంగీకరించిన ఉన్నాయి, అంటే అనుమతించినటువంటి ఉన్నాయి, అనుమతి ఇవని నిషిద్ధములు, నిషేధించినారు కొన్ని. ఇలా చేయకండి, జూదమాడకండి, చంపకండి, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అవి ఏం చేయాలి? అనాచరణీయములు, ఆచరించకూడదు. తర్వాత ధర్మ ప్రతిపాదనముననేమి తత్వమును బోధించుటలోనేమి వేదము స్వతః ప్రమాణము. ధర్మను ప్రతిపాదించడంలో కానీ తత్వను బోధించడంలో కానీ వేదమే స్వతః ప్రమాణం. అది సూర్యుని లాంటి వెలుగు, సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు కాదు. చంద్రుని వెలుగేమో పరత ప్రమాణం, సూర్యుని యొక్క వెలుగు స్వతంగా అంటే స్వయంగా ప్రకాశిస్తుంది. కాబట్టి వేదానికి ప్రమాణం ఏమిటి అంటే వేదమే ప్రమాణం, వేదమే ప్రమాణం, అందుకే స్వతః ప్రమాణం. మహర్షి ప్రణీతములైన ఇతర మను ఆది స్మృతులు, తర్వాత భారత ఇతిహాసములు, సాంప్రదాయిక విద్వత్ రచితములైన పురాణాదులు అన్నీ క్రమంగా వేద విరుద్ధములుగా ఉన్నంత వరకు ప్రమాణం. గమనించండి, వేద విరుద్ధం, వేదానికి అవిరుద్ధం. ఇక్కడ వేదా విరుద్ధములు, వేద దీర్ఘం దా దీర్ఘం ఉంది. వేదా విరుద్ధములు, వేదానికి విరుద్ధములు ఉన్నంత వరకే ప్రమాణం. వేదానికి విరుద్ధం అయితే ప్రమాణం కాదు. అవి ఏవైనా ఈ మహాభారతం కానీ, రామాయణం కానీ, స్మృతులు కానీ, అంటే అది కూడా మనుస్మృతి కానీ, పురాణాలు కానీ, ఏవైనా కానీ వేదానికి అవిరుద్ధములు అయితేనే అంతవరకే ప్రమాణం. కాబట్టి వేదానికి ఏ కొంచెం అనుకూలంగా లేకపోతే, విరుద్ధంగా ఉంటే అది ప్రమాణం కాదు. అది ఏదైనా
అందువలన అవి పరత ప్రమాణములుగా అంగీకరింపబడుచున్నవి. పరత ప్రమాణం అంటే వేదం ఆధారంగా ప్రమాణములు కానీ వాటికి ప్రమాణం కావు. చంద్రుని వెన్నెలలాగా. చంద్రుని వెన్నెల ఎలా వస్తుంది? సూర్యకిరణాలు పడ్డప్పుడు పరావర్తనం చెంది చంద్రుని నుంచి కిరణాలు వస్తాయి. చంద్రునికి స్వయంగా కిరణాలు లేవు, వెలుగు లేదు. ఆ రకంగా ఇతర శాస్త్రాలను కూడా పరత ప్రమాణములు. తర్వాత చదవండి అమ్మా. ఈ దృష్టి బహుకాలము భారతీయ విద్వాంసులకు అంగీకృతమై ఉండెను. అంటే చాలా కాలం వరకు ఈ భారతీయ విద్వాంసులు అందరూ ఒప్పుకున్నారు కూడా. రాను రాను ఏమైందో చెప్తున్నారు. కానీ రాను రాను సంస్కృత భాషా ప్రచారము సన్నగిల్లి కావ్య నాటకములు మాత్రము చదివి శాస్త్ర పఠనము చేయక భాగవతాది నవీన గ్రంథములకు పురాణ నామకరణమునర్చి వానిని చెప్పుకొని ఉదర పోషణము చేసుకుని వారే సంఘమున విద్వాంసులయి సమ్మానింపబడసాగిరి. గురుజీ మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి అమ్మ. ఇంకా నాటి నుండి భారతము కూడా వేద పద. చెప్పండి. నాటి నుండియే భారతము కూడా వేద పదవాచ్యమైనది. భారత పంచమో వేద, భారతము పంచమ వేదము అను సూక్తి ప్రజలలో వ్యాప్తి చెందినది. ఇట్లు భారతీయులలో తత్వశాస్త్రాధ్యయనము లేకపోవుటయే కాక శృంగారాది రసభూయిష్ఠ కావ్యనాటక పఠనము ఎక్కువైనందున భోగలాలసతో కూడిన జీవనము ప్రబలిపోయినది. నాటకాలంకారాంత సాహిత్యము నేర్చిన విద్వాంసులు భాగవతాది పురాణములు చెప్పుకొనుచు వాని మూలముననే తత్వములు ప్రజలకు బోధింపదొడగిరి. ఇక మూఢ విశ్వాసములు ప్రజలలో నెలకొనక తాత్విక దృష్టి ఎట్లు కలుగును? కలగదు. తాత్విక దృష్టి కలగదు. ఎందుకు కలుగుతుంది? మూఢ విశ్వాసాలు ప్రజల్లో వచ్చేస్తాయి. అంతే కదా. ఈ రచయితలు, ఈ కవులు, ఈ సాహిత్యకారులు చేసింది ఏమిటి? దేనికోసం చేసినారు? ఉదర పోషణ కొరకు చేసుకున్నారు. అది ముఖ్యం కదా. కోటి విద్యలు కోటి కొరకే. ఉదర పోషణ కొరకు చేసుకోవడం వల్ల సమాజంలో విద్వాంసులై అటువంటి వారే ఉదర పోషణ చేసుకున్న వారే సంఘమున అంటే సమాజంలో విద్వాంసులై సన్మానింపబడసాగిరి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు అదే జరుగుతుంది. ఏ మార్పు లేదు. గమనించండి. అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రజలు అదే కోరుకుంటున్నారు, వీళ్ళు అదే ఇస్తున్నారు. ఈ విద్వాంసులు, ఈ కవులు, రచయితలు, ఈ ప్రచారకులు, ఉపదేశకులు, ఆచార్యులు, గురువులు, ఈ మహారాజులు, స్వాములు, అదే జరుగుతుంది. అన్ని దుకాణాలు మొదలైనాయి అన్నమాట. కారణం ఏంటి? రాను రాను సంస్కృత భాష ప్రచారం సన్నగిల్లి అన్నారు. ఇదంతా ఎవరు రాస్తున్నారు? గమనిస్తున్నారా? మన గోపదేవ శాస్త్రి గారు రాస్తున్నారు. ఇది వారి యొక్క విజ్ఞప్తి. ఇది చాలా అద్భుతం. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే మన భౌతికత అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో దానికి ఇది భూమిక. ఇది కనుక అర్థం చేసుకుంటే తర్వాత భౌతికతం పూర్తిగా అర్థమవుతుంది. మనకు చాలా విపులంగా స్పష్టంగా రాయడం జరిగింది గోపదేవ శాస్త్రి గారు. తర్వాత వారి గురుగారు రాసినటువంటి ప్రస్తావన కూడా ఉంది. వారు తక్కువ రాశారు కానీ వీరు చాలా అద్భుతంగా వివరంగా రాశారు. అసలు ఏంటి, అసలు ఎందుకు ఈ భౌతికతకి ఈ భాష రాయాల్సి వచ్చింది వారి గురువు గారు, కారణం ఏంటి, అసలు గీతలు ఉన్నది ఏమిటి, జరిగింది ఏమిటి, దాని పరిణామాలు ఏమిటి, చాలా అద్భుతంగా రాశారు. గోపదేవ్ గారి యొక్క వారి బుద్ధి ఇది ఒక రకం చెప్పాలంటే చాలా సునిశ్చితంగా వారు ఆలోచించి రాసినటువంటి వాక్యాలు ఇవి. ఆ భాష గమనించండి ఎంత బాగా రాశారో, ఎంత లోతుగా పరిశీలించి రాశారు. తర్వాత ఇట్లు అంధకార బంధుర జీవనం గడుపుచున్న భారతీయుల అక్కడ చెప్పండి. ఇట్లు అంధకార బంధుర జీవనము గడుపుచున్న భారతీయుల పూర్వ పుణ్యము ఉదయించినట్టు 19వ శతాబ్దమున గుజరాత్ ప్రాంతమున ఔదీచ్య బ్రాహ్మణ కులమున ఒక బాలుడు ఉదయించెను. అతడు 19 ఏండ్ల ప్రాయముననే సర్వసంపదలతో కూడిన గృహమును తల్లిదండ్రులను విడిచి సన్యాసి అయి 59 ఏండ్లు అఖండ బ్రహ్మచర్యమును పాలించి సర్వశాస్త్ర పారంగతుడై
నొప్పి మహర్షి అన మరి నొప్పి మనిషి అయినా ఒప్పి అని రాయండి. ఒప్పి అన్నారు మహర్షి అయినా ఒప్పి ఒప్పి భారతీయులకు మరలా ఒకసారి తత్వదృష్టి నొసంగియున్నాడు. అతడే అతడే దయానందుడు. మహర్షి. గురుజీ. అర్థమైందా ఏం జరిగింది? ఈ రకంగా అంధకార బంధులైన జీవనం గడుపుతున్నటువంటి భారతీయుల్లో పూర్వజన్మ పుణ్యకృతం సుకృతం అన్నమాట. పూర్వజన్మ కృత ఆ పుణ్యం ఉదయించినట్లు 19వ శతాబ్దం అంటే 1824లో 1824 అంటే 19వ శతాబ్దంలో గుజరాత్ ప్రాంతంలో టంకారా ఔదిత్య బ్రాహ్మణ కుటుంబంలో, ఇక్కడ కులం అంటే కుటుంబంలో ఒక బాలుడు ఉదయించిన. ఆ బాలుడి పేరు ఏం పేరు? మహర్షి దయానంద సరస్వతి గారు పేరు మూలశంకర్ ముందు పేరు. వారు సర్వ సంపదలతో, అన్ని సంపదలు ఉన్నప్పుడు కూడా సర్వ సంపదలతో కూడినటువంటి గృహమును తల్లిదండ్రులను విడిచి సన్యాసి ఏ బది అంటే 59 ఏళ్ళు బ్రతికారు అంతే. 60 ఏళ్ళ కూడా జీవితం, 60 ఏళ్ళ వయసు కూడా రాలేదు. అఖండ బ్రహ్మచర్యం పాటించి సర్వ శాస్త్రం పారంగతం అంటే మొత్తం పూర్తి అధ్యయనం చేసి ఎన్నో శాస్త్రాలు, ఒకటి వేదాది ఈ శాస్త్రాలే కాదు ఇతర మతాల వారి శాస్త్రాలు కూడా అధ్యయనం లోతుగా వారికంటే ఎక్కువ అధ్యయనం చేసి మహర్షి అని పేరు పొందినారు. భారతీయులకు మరొకసారి తత్వ దృష్టిని ఇచ్చినారు, వసంగినారు. ఇప్పుడు ఆ వెలుగులో మనం ఇక్కడ ఇప్పుడున్నాం, అధ్యయనం చేస్తున్నాం, ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఆ మహర్షి కనుక లేకపోతే ఏమైనా ఒకసారి ఊహించుకోండి. మహర్షి లేకపోతే, రాకపోతే, ఈ ప్రయత్నం చేయకపోతే చదివేవాళ్ళం గురుజీ. అందరిలాగా ఉండేవాళ్ళం. అందరిలాగా అవే సందేహాలతో, అవే భయాలతో, అవే సంశయాలతో, అవే ప్రశ్నలతో అలాగే బాధపడుతూ సంస్కారాలు ఉంటాయి, ప్రశ్నలు మూఢనమ్మకాల్ని ఉంటాయి, కానీ అనుసరిస్తూ అనుసరిస్తూ అందరిలాగా ఉంటూ, అందరిలాగా తింటూ అలాగే ఉంటూ హాయిగా ఉండేవాళ్ళం. సంతోషంగా ఎగురుతూ, నవ్వుతూ, దూకుతూ కదా. చెడిపోయాం మనం, చెడిపోయాం కదా. వింటున్నారా? అవును గురుజీ, ఖావో పీవో మడ్డ కరో కే బినా కోయి భీ నహీ హై అనుకునే వాళ్ళం. ఇప్పుడు మనము సమాజం దృష్టిలో, మన బంధువుల దృష్టిలో, మిత్రుల దృష్టిలో మనం చెడిపోయాం కదా. తప్పుదారి పెట్టాం మనం. అవును అవును తప్పుదారి పెట్టాం కదా. ఒప్పుకుంటున్నారు లేదా? తప్పుదారి పెట్టాం కదా. అవును వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందరు ఏమనుకుంటున్నారు? వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏం సరిగ్గా సరిగ్గా తినరు, ఉప్పు కారం సరిగ్గా తినరు, పచ్చళ్ళు తినరు, మంచి మంచి మసాలాలు తినరు. సరే మధ్య మాసాలు పక్కన పెట్టండి, కానీ ఏదైనా ఉన్నది మంచిది తినొచ్చు కదా, కమ్మగా అన్ని రకాల వంటలు. ఇది కూడా సరిగ్గా తినరు, ఏదో అంటారు. తింటే ఆరోగ్యం పాడైపోతుంది కదా. అందరిలాగా రోగాలు తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి, అందరిలాగా ఉండాలి, అందరిలో ఏడవాలి, అందరిలాగా ఈర్ష్యాద్వేషాలు ఉండాలి, తిట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలి, కోర్టు కేసుల్లో పోలీస్ స్టేషన్ తిరగాలి. అప్పుడు హాయిగా ఉంటుంది. అప్పుడు సానుభూతి ఎంత సానుభూతో. అందరు నా వారు అప్పుడు వస్తారు, అప్పుడు బంధువులు అందరూ. వారి శాతం ఎక్కువ ఉంది, మన శాతం తక్కువ ఉంది గురించి. అందుకే అదృష్టం బాగుంది, రుణపడున్నాం. వందనాలు, ధన్యవాదాలు చెప్పండి మహర్షి దయానంద సరస్వతి గారికి. ఎంతో రుణపడున్నాం. తప్పకుండా ప్రతిరోజు ఆయన అంటే పేరు తలుపుకుండా ఉండట్లేదు గురించి. మహర్షి యొక్క చాలా తపస్సు, ప్రతాపం, మహర్షి యొక్క ప్రతాపం ఇది. తర్వాత చూడండి కింద, విస్మరించిన వేదములను మరలా భారతీయుల స్మరణకు తెచ్చి, అక్కడ చదవండి. విస్మరించిన వేదములను మరలా భారతీయుల స్మరణకు తెచ్చి యథార్థమును గుర్తించుటకు వేదాధ్యయనము చేయుడు, కావ్యాలాపములను వర్జించుడు. భాగవతాదులు పురాణములు కావు, అవి నవీనములు. వానిలో తత్వము ఆవంతయే ఉన్నది. ఆవగిందంత మాట, ఆవగిందంత కూడా లేదు, అంటే ఆవగిందంత ఉన్నది. అంటే తత్వం ఎంత ఉన్నది అంటే ఆవగిందంత ఉన్నది అంతే. అసత్యములు అనల్పములుగా ఉన్నవి. కావున వానిని చదువకుడు. వేదేతరములైన ఉపనిషదాది గ్రంథములన్నీయు వేదానుకూలముగా ఉన్నంత వరకే ప్రమాణములుగా అంగీకరింపుడు. ఇతరమప్రమాణమని గ్రహింపుడని. ఇతరం అంటే వేరే ఏదైనా అప్రమాణము అంటే వేదానికి విరుద్ధంగా ఉంటే అప్రమాణం ఇతరం. వేదేతరములైనటువంటి వేదానికి ఇతరంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఏమైనా ఉంటే అవి కూడా
వేదానుకూలమైనంత వరకే ప్రమాణంగా అంగీకరించాలి, తీసుకోవాలి. ఇతరం అంటే వేదానికి విరుద్ధంగా ఉంటే అది అప్రమాణం అని గ్రహించండి, ఉద్బోధించని మహర్షి ఏమన్నాడు చెప్తున్నారు. గోపదేవ శాస్త్రి గారు మహర్షి ఏమన్నారంటే ఇది అన్నారు ఇలా: అనార్ష గ్రంథములను చదవరాదని శాసించి ఉన్నాడు. శాసనం, ఆదేశం. మహర్షి యొక్క ఆదేశం ఏంటి? అనార్ష గ్రంథములను, మానవ రచిత గ్రంథాలు కాదు, అంటే ఋషికృతాలు. అంటే ఇప్పటి మానవులు, ఈ సామాన్యులు, ఈ రచయితలు, ఈ విద్వాంసులు, వీళ్ళ గ్రంథాలు కాదు, ఋషికృత గ్రంథాలు లేదా వేదం, వాటిని అధ్యయనం చేయండి అని శాసించి ఉన్నాడు. గమనించండి, చాలా స్పష్టంగా చెప్తున్నారు. భాగవతాదులు ఏవైతే 18 పురాణాలు అంటున్నారో, ఉప పురాణాలు ఎన్నో రకరకాలు ఉన్నాయి కదా, అవి పురాణములు కావు, అవి నవీనములు. పురాణం అంటే ముందు, పురాణవీనం, పురాతనం, ముందు. అవి నవీనం, కొత్తవి. పురాణములు కావు, అవి నవీనములు అన్నారు. మరి పురాణాలు ఏమిటి? వేదం. పురాణాలు ఏమిటి? కాదు, బ్రాహ్మణ గ్రంథాలు పురాణాలు. అరణ్యకలు బ్రాహ్మణ గ్రంథాలు అవి పురాణాలు. అంటే వేదం తర్వాత వచ్చిన అవి పురాణములు. గాథ పేర్లు నారాసంశి, గాథ, ఇతిహాసం పేర్లు ఉంటాయి, అవి పురాణములు. ఆర్యోద్దేశ రత్నములు చూడండి, అందులో పురాణం అంటే అర్థం రాసింది చూడండి. అన్ని కూడా నవీనములే. అందులో తత్వం ఎంత ఉంది? ఆవగింద అంత ఉందట, అంతే. వాటిలో తత్వం ఆవంతయే ఉన్నది. అసత్యములు అనల్పంలో, అంటే అల్పం కాదు, అనల్పం అంటే చాలా ఎక్కువ ఉంది, అసత్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని చదవకండి. అర్థమవుతుందా? చదవకండి, ముట్టకండి, చూడకండి, అటువైపు చూడకండి. వేదానుకున్నటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి, అందుబాటులో లభ్యమవుతున్నాయి. వీటిని అధ్యయనం చేద్దాం. అవి వద్దు, సమయం లేదు, సరిపోదు. మన బుర్ర ఎంత, మన పాత్ర ఎంత, చిన్న పాత్ర పెట్టుకుందాం కదా. దయానంద మహర్షి పదచిహ్నములలో నడిచి అతని ఉద్బోధనలను అంగీకరించి వేదార్థములను గ్రహించి వైదిక జీవనమును గడిపిన మహావిద్వాంసులు ఈ శతాబ్దంలో అనేకులు ఉన్నారు. వారిలో అగ్రగణ్యులు పండిత ముక్తి రామ ఉపాధ్యాయులు, వీరి గురువు గారు, గోపదేశ గురువు గారు. చదవండి, ఈ పేరా పూర్తి చేద్దాం. వీరును యావజ్జీవనము నైష్ఠిక బ్రహ్మచర్యమును పాలించిన మహాధీరులు, వేదాంగములను అధ్యయనము చేసి వారణాసి పండిత పరిషత్తులలో ప్రతిష్టం పొందిన మహాధీశాలులు, ప్రతిష్టం పొందిన అంటే ప్రతిష్టం పొందిన ఉంది ఆ శబ్దం, అంటే ప్రతిష్టను పొందిన మహాధీశాలురు. ప్రాచీన దర్శనములను అన్వయించుటలో వారి కాలమున వారికి ధీటైన విద్వాంసులు ఇంకొకరు లేకుండిరి. వారి జన్మస్థానము ఉత్తర ప్రదేశమున ఒక కుగ్రామము, విద్యాధ్యయన స్థానము వారణాసి, ప్రబోధ ప్రచార స్థానము పంజాబు, హిమాలయ పర్వత ప్రాంత భూమి, స్వర్గీయ దర్శనానంద స్వామి స్థాపిత పోఠోహార్ రావల్పిండి, అంటే ఇది పాకిస్తాన్ లో ఉంటుంది. రావల్పిండికి 40 మైళ్ళ దూరంలో పాకిస్తాన్ లో ఉంది ఇది. అక్కడ గురుకులం ఉండేది ఒకప్పుడు. గురుకులమునకు ఆచార్యులుగా ఉండి వీరు బహువర్షములు గురుకులమును సర్వము తామే నిర్వహించిరి. వైదిక సిద్ధాంత ప్రబోధకులను ఎందరునో సిద్ధము చేసిరి. తుదకు సర్వసంగ పరిత్యాగమునొచ్చి సన్యాసులై ఆత్మానంద సరస్వతి నామమున బరిగి కొంతకాలము ముముక్షువులకు మార్గదర్శకులై క్రీస్తు శకము 1960లో పరమపదమునందియున్నారు. ఇది గురువు గారి యొక్క పరిచయం కొంత ఇవ్వడం జరిగింది. వారి దగ్గర మన పండిత గోపదేవ శాస్త్రి గారు అక్కడ అధ్యయనం చేయడం జరిగింది. గోపదేవ్ గారి యొక్క ముఖ్యమైనటువంటి గురువు గారు వీరే, గొప్ప గురువు గారు. ఆపేద్దాం. ఎందుకు ఇదంతా మీకు అనిపించవచ్చు, ఇదంతా అవసరమా భౌతికత గురించి? ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది ఏంటో ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది కనుక మనం అధ్యయనం చేస్తే ఇక గీతా శ్లోకాలు ముందుకెళ్ళిపోతాం, అంత ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. ఉన్న రహస్యం అది ఇక్కడ ఉంది. గోపదేవ్ గారు గొప్ప రహస్యం రాసి పెట్టారు ఇందులో. అంటే ఏంటి అసలు విషయం ఏంటి అనేది, ఇది అయిన తర్వాత మీరు ఏ భౌతికత పుస్తకం చదువుకోవచ్చు. ఇక
అది ప్రక్షిప్తమా అవునా కదా మీరు తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. అందుకే ఈ భూమిక మీరు పేరు భూమికని పేరు పెట్టలేదు, గమనించండి. విజ్ఞప్తి అన్నారు, ఇది గమనించాలి. గోపదేవ్ గారు దీని పేరు విజ్ఞప్తి, విన్నపము, విన్నవించుకుంటున్నారు గోపదేవ్ గారు. అర్థమవుతుందా? మనకు విన్నవించుకుంటున్నారు, విజ్ఞప్తి అట. ఇది పూర్తి చేసుకుంటే ఇక చాలా విషయాలు మీకు తెలుస్తాయి. ఏంటి అసలు ఈ అవతారవాదం ఏంటి, అసలు ఈ గీత ఏంటి, అసలు ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఏం జరుగుతుంది, సారమంతా రాశారు ఇందులో. సరేనా? ఇబ్బంది అనిపిస్తే రేపే ప్రారంభిస్తాను, మరి వద్దనిపిస్తే. లేదు స్వామి, ఇదంతా చదవాలి స్వామి, ఇది బాగా ఎందుకు వివరంగా అనుకుంటే ముందు గీత వినాలి కదా, శ్లోకాలే కావాలనుకుంటే ఇదంతా వినాలి కదా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్వామి, ఇది ఖచ్చితంగా వినాలి. సారమంతా చెప్పడం అంతా ఇందులో ఉన్నది. అంటే నేను అనుకున్నది అంతా కూడా ఇందులో ఉన్నది. కాబట్టి కొంచెం ఓపికతో వినండి. కొంచెం ఏ ఇబ్బంది లేదు స్వామి, ఖచ్చితంగా బాగుంది. అమ్మో భగవద్గీత అన్నారు మళ్ళీ ఇదంతా ఏదో అనుకోకండి. సరేనా? గురూజీ, ఇది మరి గోపదేవ శాస్త్రి గారిదేనా? సందేహమా? కాదు, చదివేది మీరు ఎక్కడ చదువుతున్నారు ఏంటో, నేను తీసి పెట్టిన పుస్తకం నాకు తెలియట్లేదు. ఆరంభంలో ఉందమ్మా, ఫస్ట్ స్టార్టింగ్ పేజీ, ఫస్ట్ సంపాదకీయం, తర్వాత సంపాదకీయం తర్వాత చూడండి, విజ్ఞప్తి ఉంది చూడండి. దీంట్లో భూమిక ఉంది, మహాభారత ప్రక్షిప్తములు, సృష్టి రచన ప్రకారము. అమ్మ ఆరంభం ఎక్కడో వెళ్ళకండి, ఎక్కడో వెళ్ళిపోయారు. భూమి కంటే ఇంకా ముందరని మీరు స్టార్టింగ్ పేజ్ చూడండి. అవతారవాదముల కంటే ముందా? మళ్ళీ ఎక్కడో చాలా దూరం వెళ్ళిపోయారు మీరు. ఫస్ట్ పేజ్ తీయండి అమ్మా, పుస్తకం ఓపెన్ చేయండి. అదే సరే, వెళ్ళండి. విషయ సూచిక తర్వాతనే సంపాదకీయము, దాని తర్వాత విజ్ఞప్తి. సరే, నేను తీస్తా కొన్ని పేజీలు లోపల పెట్టేసి. సరే చూసుకోండి, దొరుకుతుంది అండి, ఇబ్బంది ఏమి లేదు, చూసుకోండి. అయితే విషయం ఏంటంటే బదిలి పెట్టండి, చూసుకుంటాను, పుస్తకం ఉంది కదా. అయితే విషయం ఏంటంటే గోపదేవ్ గారు చాలా పరిశీలించి, అటు గురుగారు రాశారు, కానీ ఆ శ్లోకాలకు అంత పూర్తి అంత స్పష్టంగా లేవు హిందీలో. కానీ గోపదేవ్ గారు చాలా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అది మన గోపదేవ్ గారు చేసినట్టు పెద్ద పని, అది గమనించాలి. నిజానికి అనువాదం చేస్తే సరిపోయేది కదా, అనువాదం కాకుండా మొత్తం వివరంగా విజ్ఞప్తి కూడా రాయడం జరిగింది. అంటే గీతలో ఉన్నది ఏమిటి, అసలు విషయం ఏమిటి, ఏమి జరిగింది అనే విషయం మనం నేర్చుకోవాల్సింది ఇది. తర్వాత గీత శ్లోకాలు ఉన్న రహస్యం ఏమిటో అప్పుడు చెప్పుకుందాం. సరేనా? ఓపిక ఉందా? ఓపిక లేదని వారు ఎవరు ఉన్నారా? నాకు ఓపిక లేదు. శ్రమ చేసి మీరు చెప్తుంటే వినడానికి ఓపిక ఎదుగుతుంది సార్. నాకు ఓపిక లేదు అని వారు ఏమన్నా ఉంటే చెప్పండి. ఎవరు అన్నారనుకోండి, ఓపిక లేదంటే ఎందుకు వస్తారు క్లాస్? కూర్చొని కూడా ఓపిక లేకుంటే ఇక పండుకోరి. అమ్మా వినడమే తపస్సు, కష్టం. సాయంత్రము సంఖ్య పెరిగిందిలే స్వామి, ఇంతకుముందు నిన్నటికంటే ఎక్కువ మంది ఎక్కువ వేస్తున్నారు. ప్రయత్నం చేయండి. కొత్త వారికి, పాతవారు వింటారు అనుకోండి, కొత్త వారు వినాలి. గీతా భక్తులు ఎవరుతున్న వారు వినడం మంచిది. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈరోజు నలుగురిని చేర్పించానండి నేను. అలా అందరు ప్రయత్నం చేయండి. అప్పలనాయుడు గారి లాగా అందరు ప్రయత్నం చేయండి. కొత్త వారు రావాలి, గీతా భక్తులు వస్తే వారికి ప్రేరణ కూడా ఉంటుంది. మన భగవద్గీతకు వ్యతిరేకం కాదు, అసత్యానికి వ్యతిరేకం, కానీ భగవద్గీతకు వ్యతిరేకం కాదు కదా. అర్థం కావాలి. గీత దర్శనం చేసుకున్నంత మాత్రాన, లేదా ఒక శ్లోకం అర్థమైన కాకుండా అరశ్లోకమైన ఒక శబ్దమైన అది ఎలా ఉంటుంది? అది సమర్థనాన్ని పెంచిపోసింది తప్ప కదా. చివరికి గీత పుస్తకం దగ్గర ఉంటే చాలు, దయ్యాల భూతాలు రావు కదా. హనుమాన్ చాలీసా దగ్గర ఉంటే దయ్యాల భూతాలు పిశాచాలను పారిపోతాయి కదా హనుమంతుని పేరుతో. అంతే, అభయం కదా, అభయం హనుమాన్ అంటే ఒక భావన మంచిదే, ధైర్యం వస్తుంది అనుకోండి, కానీ భ్రమలు ఉంచకూడదు. మానసికంగా కొంత ధైర్యం ఉంటుంది. నా దగ్గర హనుమాన్ చాలీసా ఉంది, హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుని బొమ్మ ఉంది,
ఏదో ఉంది, అలాగే భౌతికత ఉంది, మా ఇంట్లో అన్ని బాగుంటాయి, కొంతవరకు నయమే, కానీ వాస్తవం కాదు. అందుకే వాస్తవంలో జీవించాలి. అబద్ధ జీవనం కాదు. ఇంకా అర్థమవుతుంది ఏమైనా? ఊరికే మేము చదువుకుంటూ వెళ్ళిపోతున్నామా? అర్థం కాకపోతే అడగండి, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, రేపు అడగండి, ఈరోజు విన్న విషయాలు రేపు అడగండి, సరేనా? ఉంచేద్దాం. ముందుగా పరంపిత పరమాత్మకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, తర్వాత మిత్రులకు, పండిత గోపదేశ శాస్త్రి గారికి, వారి గురువు గారు స్వామి ఆత్మానంద సరస్వతి గారికి కూడా ధన్యవాదాలు, వందనాలు తప్పకుండా చెప్పాలి. అందరు కూడా పరంపిత పరమాత్మ యొక్క శుభాశీస్సులు. పరాభవన సంవత్సరంలో పరాభవం జరగకుండా ప్రయత్నం చేయండి, సరేనా? మనమే గెలవాలి, శత్రువులు ఓడిపోవాలి, అలా ప్రయత్నం చేయండి. ఓం శం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో నమః. ఓం.